చేయి చేయి కలుపుదాం, సేవ చేయి కదులుదాం, ప్రజల కొరికే మనమంతా ప్రతి నిమిషం బతుకుదామంటూ శ్రీ సరస్వతి విద్యాపీఠం అనుబంధ గీతా విద్యాలయం పూర్వ విద్యార్థులు మిత్ర ఫౌండేషన్ పేరుతో సేవా సంస్థకు శ్రీకారం చుట్టారు. జగిత్యాల గీతా విద్యాలయంలో విద్యను అభ్యసించిన 1994-95 10వ తరగతి బ్యాచ్ కు చెందిన 53 మంది పూర్వ విద్యార్థులు వివిధ వృత్తుల్లో స్థిరపడి సమాజం కోసం ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో మిత్ర ఫౌండేషన్ స్థాపించి గీతా విద్యాలయం తమకు విద్యా బుద్ధులు నేర్పి తమ ఉన్నతి కారణమైన పూర్వ ఆచార్యుల సమక్షంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం స్థానిక గీతా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గీతా విద్యాలయం పూర్వ ప్రధాన ఆచార్యులు నేలమడుగు శంకరయ్య చేతుల మీదుగా సంస్థ లోగోను, రామ్ బ్రహ్మం ఆచార్య చేతుల మీదుగా వెబ్సైట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గీతా విద్యాలయంలో చదివి వివిధ రంగాల్లో స్థిరపడ్డ విద్యార్థులు తాము పాఠశాలలో నేర్చుకున్న సంస్కారంతో సేవా కార్యక్రమంలో శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. తమ ఎదుగుదలకు కారణమైన పాఠశాలను మరవకుండా గీతా విద్యాలయంలోని విద్యా చిన్నారుల కోసం ఆట వస్తువులను అందజేయడం జరిగిందని వారు తెలిపారు. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరనే భావనతో పనిచేస్తూ మిత్ర ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతపరచాలని ఆకాంక్షించినట్లు వారు తెలిపారు. గురువు గారు ఏం చేశారంటే ర్యాంక్ సాధించినటువంటి అన్నింటిలో ప్రావీణ్యం కలిగినటువంటి విద్యార్థులు ఇచ్చారు. బాబు, నీకు ఒక అద్దం ఇస్తున్నాను, ఈ అద్దంతో నువ్వు అభివృద్ధిగా. స్వామి, ఈ అద్దం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, బాబు నువ్వు ఎప్పుడైనా ఈ అద్దంలో చూసినావు అనుకోండి, నీలో జరిగింది సమతం కదా. దేవుణ్ణి నమ్మినప్పుడు ఖచ్చితంగా అన్ని కోరికలు అనేటివి ఉంటాయి. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇలా ఉండాలి, ఎలా ఉండాలి అనేటటువంటి ఎన్నో విజ్ఞప్తులు చేస్తూ ఉంటాను దేవునితో. కాబట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే, ఎక్కడో పోయి దాక్కున్నాడు గుహలలో. దాక్కున్నప్పుడు మనం ఏం చేసినాం, అక్కడ కూడా పోయింది. అమర్నాథ్ యాత్రకు పోతున్నాం, అక్కడికి పోతున్నాం, తిరుపతి కొండలు ఎక్కుతున్నాం, ఎక్కడికి దేవుడు ఎక్కడుంటే అక్కడికి పోతున్నాం. కాబట్టి ఏం చేయాలి అని అనుకున్నాడు అని అంటే, దేవుడు మన హృదయంలోనే ఉంటున్నాడు. సో దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే మన హృదయంలోనే ఉంటున్నాడు. కాబట్టి మానవ సేవే మాధవ సేవ. కాబట్టి మనం మనుషులకు సేవ చేసినట్లయితే అది దేవునికి సేవ చేసినట్లయితే, కాబట్టి ఇది మనకు కూడా ఉపయోగపడుతుంది. సో మనందరం కూడా తలా చేయి వేసి ఈ మిత్ర ఫౌండేషన్ను, ఇది ప్రారంభం కాదు. చిన్నపిల్లలు మీకు ఒకటి చెప్తున్నా నేను, పిల్లలు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఏ తరగతో తెలియదు, కానీ మీకు కొద్దిగా బోరింగ్ ఉండొచ్చు. ఎందుకంటే మనం చేయాలి, మన స్కూల్కు కానీ లేదంటే బయట ఉన్నవారు కానీ ఏదైనా ఒక హెల్ప్ చేయాలనే అనుకున్నప్పుడు సాధారణంగా మాట్లాడుకున్నప్పుడు వచ్చిన చర్చలో మనం ఒక ఫౌండేషన్ పెట్టి మన స్కూల్ కానీ బయట కానీ ఏదైనా ఒక హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ మిత్ర ఫౌండేషన్ అంకురార్పణ జరిగింది. ఈ అంకురార్పణకు అందరూ కలవడం, అందరు ఆలోచనలు అనేది, ఇప్పుడు దీనికి కొంతమంది రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి కొంత ప్రెసిడెంట్, సెక్రటరీ, ఉపాధ్యక్షులు, ఈసీ మెంబర్లుగా పెట్టుకోవడం జరిగింది. కానీ అందరం కూడా దీనికి సమాన బాధ్యులు. కాకుంటే రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరి కొన్ని పేర్లు ఉండాలి. మళ్ళీ కొంతమంది పని కూడా రెస్పాన్సిబుల్గా ఎవరైనా ఫోన్ చేసేదన్నప్పుడు సమాధానం కూడా చెప్పాలని కొంతమంది రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉండాలన్న ఉద్దేశంతో కార్యవర్గాన్ని ఎన్నుకున్నాం. ఈ విధంగా జరగడం నాకు పోయిన సంవత్సరమే ఆనందం. చాలా బ్యాచెస్ వచ్చినాయి, ఏంటి ఇట్లా గెట్ టుగెదర్ కార్యక్రమాలు చాలా వాటిలో పాల్గొన్నాను. చాలా వాటిలలో పిల్లలు స్కూళ్ళకు ఏదో బహుమతులు ఇవ్వడం అట్లా చేశారు. కానీ ఈ బ్యాచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, విద్యార్థులు ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏదైతే ఉందో అది ఏర్పాటు చేసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. చాలా నాకు చూసేట్టుగా అనుకున్నాను. మరి ఆ రోజు అనుకున్న దానికంటే ఈరోజు ఇంకా మరింత ఒక అడుగు ముందే వచ్చాను ఈ బ్యాచ్. ఇప్పటి వరకు నేను చాలా గెట్ టుగెదర్లో పాల్గొన్నాను. అనేక మంది యొక్క మమ్మల్ని పొగడం, సాధారణ తల్లిని పుడతారు, తండ్రిని పుడతారు, గురువులు పుడతారు అంటే ఆ రకమైన పొగడతలు కూడా మేము విన్నాం. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఒక ఫౌండేషన్, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం అనేది ఒక అడుగు ముందు విషయాలు. ఇప్పటి వరకు నేను పాల్గొన్నటువంటి అనేక గెట్ టుగెదర్లో ఇది ఫస్ట్. కాబట్టి ఇది దినదినాభివృద్ధి చెందాలా. అయితే మీరు స్టేట్ ర్యాంక్ వచ్చేసిందండి. సూగురు రామకృష్ణారావు, నేను ఇద్దరు కలిసి వెళ్ళాను.
నేను కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత చెప్పులు బయట విడిచిపోయాను. అటెండర్ నమ్ముతున్నాను, సార్ చెప్తారు తప్పండి. బాబు మా పద్ధతే కానీ మీరు చెప్పులు విడిచిపోతారు. అయితే అతను నన్ను కిందికి మీద చూశాడు అటెండర్. ఇదేంటబ్బా ఎవరైనా చెప్పులు విడిచిపోతారా? కూడా విధానం. అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా లేచి నన్ను సాధారణంగా ఆహ్వానించారు, నన్ను కూర్చోబెట్టారు, రామకృష్ణతో మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక గ్రూప్ కానీ, ఒక తల్లికి కానీ, ఒక తండ్రికి కానీ పేరు రావాలంటే శిష్యులు అంటే పిల్లవాళ్ళే కాదు.